హలో ఎవ్రీవన్. ఈరోజు మనం NumPy లైబ్రరీ గురించి ఒక కంప్లీట్ ఓవర్వ్యూ చూద్దాం. ముందుగా NumPy అంటే ఏంటో చూద్దాం. NumPy అనేది ఒక పైథాన్ లైబ్రరీ. దీనిని మల్టీ డైమెన్షనల్ అరేస్ అండ్ మ్యాట్రిసెస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఈ NumPy మాడ్యూల్ యూజ్ చేసి మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో ముందుగా NumPy ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. ముందుగా NumPy తో వర్క్ చేయాలంటే పిప్ ఇన్స్టాల్ NumPy అనే కమాండ్ ఇవ్వాలి. ఒక్కసారి రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయిన తర్వాత మనం NumPy మాడ్యూల్ ని యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ NumPy మాడ్యూల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎరే మ్యానిపులేషన్స్ చేయడం కోసం, కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కోసం, లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టికల్ ఆపరేషన్స్ అండ్ డేటా ఇంటర్చేంజ్ కోసం మెయిన్ గా యూజ్ చేస్తాం. సో ఈ NumPy మాడ్యూల్ తో వర్క్ చేయాలంటే ముందుగా NumPy మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ NumPy. సో ప్రతిసారి NumPy అని యూజ్ చేయలేము కాబట్టి దానికి ఒక షార్ట్ నేమ్ ఇస్తాం. యాజ్ అంటే అలియాస్. ఎన్పి అంటే షార్ట్ కట్ నేమ్ ఫర్ NumPy. జస్ట్ షిఫ్ట్ ఎంటర్. ఇలా NumPy మాడ్యూల్ ని యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ NumPy మాడ్యూల్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తుందో చూద్దాం. సో ఈ NumPy మాడ్యూల్ అనేది n డైమెన్షనల్ అరేస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఎఫిషియంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఈ NumPy మాడ్యూల్ అనేది బ్రాడ్కాస్టింగ్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ సైజెస్, ఏరేలో డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్స్ప్లిసిట్ గా ఇటరేట్ చేయకుండా డైరెక్ట్ గా మనం సింపుల్ కోడ్ తో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఈ NumPy మాడ్యూల్ లో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కూడా చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మాడ్యూల్. సో NumPy ఏం చేస్తుందంటే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ క్యాపబిలిటీస్ యూజ్ చేసి ఏదైనా అరేని మనం మోడిఫై చేయాలన్నా, లేకపోతే యాక్సెస్ చేయాలన్నా, లేకపోతే బూలియన్ ఇండెక్సింగ్ ఇవ్వాలన్నా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ NumPy మాడ్యూల్ వేరే లైబ్రరీస్, డిఫరెంట్ లైబ్రరీస్ లైక్ స్కైపై, మ్యాట్ప్లాట్లిబ్, స్కైకిట్లాన్ ఇలాంటి మాడ్యూల్స్ తో ఇంటిగ్రేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. ఇంటిగ్రేషన్ విత్ అదర్ లైబ్రరీస్. సో ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం NumPy ని ఎలా క్రియేట్ చేయాలో. ఇంపోర్ట్ ముందుగా వర్క్ చేయాలంటే ఇంపోర్ట్ NumPy యాజ్ NP అని తీసుకోవాలి. ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, x అనే వేరియబుల్ తీసుకొని np డాట్ అరే ఆఫ్, ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తున్నాం. 1 4 7 9 and 10. ఓకే, జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్ అండ్ జస్ట్ కాల్ ప్రింట్ ఆఫ్ x. అప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవుతాయి. 1 4 7 9 10. సో ఒకవేళ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ కి మనం ఒక యాక్సెస్ చేయాలనుకుంటున్నాం, లైక్ థర్డ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇండెక్సింగ్. ఎక్స్ ఆఫ్ ఫోర్త్ పొజిషన్ లో ఏదైతే ఎలిమెంట్ ఉందో అదే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా అరేస్ అనేది 0th పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 0th పొజిషన్ లో 1 అనే వాల్యూ స్టోర్ అయినట్టు, ఫస్ట్ పొజిషన్ లో 4 అనే వాల్యూ స్టోర్ అయినట్టు, థర్డ్ పొజిషన్ లో 7 అనే వాల్యూ స్టోర్ అయినట్టు, ఫోర్త్ పొజిషన్ లో 0 1 2 3 4, ఫోర్త్ పొజిషన్ లో 10 అనే వాల్యూ స్టోర్ అయినట్టు. సో ఈజీగా చెప్పాలంటే ఇలా ఇండికేట్ చేస్తుంది. 1 4 7 9 and 10. So see, so in 0th position we are having the first element, first position, second position, third position and fourth position. ఇప్పుడు నాకు మ్యాథమెటికల్ ఆపరేషన్, ఈ ఎగ్జాంపుల్ మీద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేద్దామో చూద్దాం. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఫోర్త్ పొజిషన్ లో ఉన్న డేటాని ప్లస్ ఎక్స్ ఆఫ్ థర్డ్ పొజిషన్ లో ఉన్న డేటాని యాడ్ చేస్తున్నాం. అంటే సో మనకి ఫోర్త్ పొజిషన్ లో 10 అనే వాల్యూ ఉంది. 10 ప్లస్ 9 దట్ ఈస్ నథింగ్ బట్ 19. అలాగే మనం సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. ఎక్స్ ఆఫ్ ఫోర్త్ పొజిషన్ మైనస్ ఎక్స్ ఆఫ్ సెకండ్ పొజిషన్. అంటే ఫోర్త్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని సెకండ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ తో మైనస్ చేస్తున్నాం. 10 minus 7 that will be 3. So print of x of third position into x of second position. అంటే థర్డ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ సెకండ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని మల్టిప్లై చేస్తున్నాం. సో దాట్ మీన్స్ థర్డ్ పొజిషన్ లో 9 అనే వాల్యూ ఉంది, సెకండ్ పొజిషన్ లో 7 అనే వాల్యూ ఉంది. దట్ మీన్స్ 9 7s are 63. This is how we can print the output. Print of x of second position double star x of third position. Let's take first position. Okay,
సో ఫస్ట్ పొజిషన్ లో 4 అనే వాల్యూ ఉంది, సెకండ్ పొజిషన్ లో 7 అనే వాల్యూ ఉంది. 7 పవర్ 4, 7 into 7 into 7 4 times 2 4 1 0 1. సో దిస్ ఈస్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని కూడా ఎంత యాక్యురేట్ గా, ఎంత సింపుల్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అవుట్పుట్ అనేది ఇస్తుంది. దాట్స్ ద బెనిఫిట్ ఆఫ్ NumPy మాడ్యూల్. ఓకే, ఈ NumPy మాడ్యూల్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో లైన్ గా ఒక్కొక్క మెథడ్ గురించి డిస్క్రైబ్ చేద్దాం. సో np.arrange. సో ఈ మెథడ్ ఒక స్పెసిఫైడ్ రేంజ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అన్ అరే. సో ARR అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. np.arrange of 10. సో అంటే 10 వాల్యూస్ లో అరేంజ్ ఎలా చేస్తుందంటే 0th పొజిషన్ నుంచి 9th పొజిషన్ వరకు ఎలిమెంట్స్ ఇస్తుంది అనమాట. సో దీన్ని ఎలా చేస్తామంటే స్లైసింగ్ మెథడ్ ని యూజ్ చేస్తాం. లైక్ స్టార్, స్టాప్, స్టెప్. స్టార్ట్ అంటే ఏదైతే ఫస్ట్ పొజిషన్ డిఫాల్ట్ గా 0 నుంచి తీసుకుంటుంది. స్టాప్ అంటే ఏదైతే ఎక్స్క్లూజివ్ ఎండ్ వాల్యూ ఉందో అది. స్టెప్ వాల్యూ అంటే డిఫాల్ట్ గా -1, లైక్ 1 ని రిమూవ్ చేస్తాం అనమాట. సో లెట్స్ సీ హౌ విల్ గెట్ ద అవుట్పుట్. జస్ట్ కాల్ ద ARR ని కాల్ చేయగానే 0 నుంచి 9th పొజిషన్ వరకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇలా అరేంజ్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. ఈ NumPy అరేలో డైమెన్షన్స్ ని కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ ఏ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ లైక్ విత్ ద యాక్సెస్ ఆఫ్ లైక్ సంథింగ్ x is equal to np.array of 1 2 3 4 5. These are the elements which it consists of. So I am going to print of x variable and I also want to print x.end. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఏదైతే x వేరియబుల్ ఉందో దాంట్లో ఎన్ని డైమెన్షన్స్ స్టోర్ చేసాం. డైమెన్షన్స్ స్క్వేర్ బ్రాకెట్ ని బట్టి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఒక స్క్వేర్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ 1 dimensional array. సి ఎండిమ్ ఇస్ ద మెథడ్. సో ఈ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన పర్టికులర్ వేరియబుల్ లైక్ ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో దాంట్లో ఒక అరే క్రియేట్ చేసాం కదా, ఆ అరే యొక్క డైమెన్షన్స్ ఎన్ని డైమెన్షన్స్ స్టోర్ చేస్తుందో, ఒకవేళ 1 dimension స్టోర్ చేస్తుందా, 2 dimension స్టోర్ చేస్తుందా, 3 dimension స్టోర్ చేస్తుందా అన్నది చెప్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎ 1 dimensional array. సో లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. ARR_2d అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. np.array ఇక్కడ 1 2 2 3 4 5 6. సో దీంట్లో కొన్ని వాల్యూస్ ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో 7 8 9. ఓకే, జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్స్ అండ్ క్లోజ్ ద parenthesis బ్రాకెట్. సో ఏదైతే ఓపెన్ చేసామో అది క్లోజ్ చేయాలన్నమాట, లేకపోతే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో లెట్స్ కాల్ ద ప్రింట్ ఆఫ్ ARR_2d. ఓకే, సో జస్ట్ షిఫ్ట్ అండ్ సో దీంట్లో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయన్న అర్థమవుతుంది బేస్డ్ ఆన్ ద స్క్వేర్ బ్రాకెట్. సో ఇక్కడ చూడండి స్టార్టింగ్ లో ఎన్ని స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి, 2 స్క్వేర్ బ్రాకెట్స్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ 2 dimensional array. సో చూడండి ARR_2d dot ending. సో ending is the method which is used to find the number of dimensions. ఆ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం, నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ని ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఈ ND arrays లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట, అవేంటో చూద్దాం. సో లెట్స్ సీ. ఇక్కడ ఒక కొత్త అరే క్రియేట్ చేద్దాం. లైక్ y అనే వేరియబుల్ తీసుకుందాం. y is equal to np.array. సో ఇక్కడ నేను 2 dimensional array క్రియేట్ చేస్తున్నా. 1 2 3 4 5 6. ఓకే, సో జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్. ఇక్కడ ఏం చేస్తున్నా, నాకు షేప్ కనుక్కోవాలి. ఏదైతే నా వేరియబుల్ ఉందో y డాట్ ఈ పర్టికులర్ డేటా యొక్క షేప్ కనుక్కోవాలి. షేప్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. సో ప్రింట్ ఆఫ్ మన వేరియబుల్ y డాట్ షేప్ అని ఇస్తే సరిపోతుంది. సో జస్ట్ షిఫ్ట్ ఎంటర్. 2 3 ఎలా వచ్చింది. సో చూడండి ఈ ఫస్ట్ బ్రాకెట్ ఉంది కదా, సో ఈ ఫస్ట్ బ్రాకెట్ లో ఈ మొత్తం ఎలిమెంట్ అనేది ఒక ఎలిమెంట్ లా కన్సిడర్ చేస్తుంది, ఇది ఒక ఎలిమెంట్ లా కన్సిడర్ చేస్తుంది, అంటే 2 ఎలిమెంట్స్. సో సెకండ్ బ్రాకెట్ కి వచ్చేసి ప్రతి బ్రాకెట్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అందుకే 2 3 అనేది షేప్ వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. x అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. np.array. సో జస్ట్ 1 2 3 4 5 1 2 3 4 ఇలా వాల్యూస్ ఉన్నాయి. జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్స్. ఓకే, బ్రాకెట్స్ క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ మనం డైమెన్షన్స్ కనుక్కున్నట్టయితే x.end ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి దీంట్లో. సో సంథింగ్ 5 dimensions ఉన్నాయి. నాకు దీని షేప్ కనుక్కోవాలి, x.shape. సో ఇక్కడ షేప్ చూసుకున్నట్టయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, ఫస్ట్ బ్రాకెట్ ఉంది కదా, సో స్క్వేర్ బ్రాకెట్
మొత్తం ఒక ఎలిమెంట్ లా కన్సిడర్ చేస్తుంది. అలా ఎప్పటి వరకు ఈ బ్రాకెట్ కి వచ్చినంత వరకు 1 1 గానే కన్సిడర్ చేస్తుంది. లాస్ట్ ఈ బ్రాకెట్ కి రాగానే ఈ బ్రాకెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 1 1 1 1 4 అనే అవుట్పుట్ లో వస్తుంది. అంటే 4 1s 4 అనే అవుట్పుట్ లోకి వస్తుంది అనమాట. చూడండి 1 1 1 1 4. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ ఫైండ్ ద షేప్. లేదు నాకు ఇక్కడ ఏదన్నా లైక్ షేప్ ఆఫ్ ద అరే అని రావాలనుకుంటున్నాం, జస్ట్ ఇన్వర్టెడ్ కామర్స్ యూస్ చేసి షేప్ ఆఫ్ అన్ అరే అని ఇచ్చేసి జస్ట్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి కామా ఇచ్చేసాం అనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది షేప్ ఆఫ్ అన్ అరే. అదే నేను డైమెన్షన్స్ కి కూడా ఇవ్వాలనుకుంటున్నా. నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ ఎక్స్ is అని కామా ఇచ్చేస్తే ఇక్కడ కనిపిస్తుంది నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ ఎక్స్ ఇస్ 5 డైమెన్షన్స్ ఉన్నాయి. షేప్ ఆఫ్ అన్ అరే ఇస్ నథింగ్ బట్ దీని షేప్ ఏంటి? 1 1 1 4. సో దిస్ ఇస్ హౌ వి కెన్ ఫైండ్ ద షేప్. అలాగే డేటా టైప్ ని కూడా కనుక్కోవచ్చు. సో డేటా టైప్ కనుక్కోవాలంటే డి టైప్ అని యూస్ చేస్తాం. సో ఏదైతే లైక్ మనం ఏదైతే అరే తీసుకున్నామో దాంట్లో ఫ్లోట్ స్టోర్ చేసామా, ఇంటీజర్ స్టోర్ చేసామా, బూలియన్ స్టోర్ చేసామా అన్నది చెప్తుంది అనమాట వేరియబుల్ లో. ఓకే, సో ఇక్కడ చూడండి డేటా టైప్. సో ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు np డాట్ అరే. ఓకే, సో ఇక్కడ ఎలిమెంట్స్ లైక్ 1.1 2.2 3.3 అని తీసుకుంటున్నాం. అంటే ఏంటి? ఇది ఫ్లోట్ వాల్యూ కదా మనకు తెలుసు. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఎక్స్ డాట్ డి టైప్. సో డి టైప్ కనుక్కుంటున్నాం, జస్ట్ షిఫ్ట్ ఎంటర్. సో చూడండి, సో ఫ్లోట్ 64. సో ఈ ఫ్లోట్ అనే వాల్యూ ఎన్ని బిట్స్ లో స్టోర్ చేస్తుందో చూపిస్తుంది అనమాట. దిస్ ఇస్ హౌ వి కెన్ ఫైండ్. అలాగే సైజ్ కూడా కనుక్కోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎగ్జాంపుల్ చూద్దాం లైక్ డేటా టైప్స్ మీద. సో y ఈజ్ ఈక్వల్ టు np డాట్ అరే. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను నార్మల్ గా 2 3 4 5 అని వాల్యూస్ స్టోర్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ఏ ఇంటీజర్, రైట్? సో ప్రింట్ ఆఫ్ y ని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఆఫ్, సో డైమెన్షన్స్ ప్రింట్ చేస్తున్నాం. ఎండింగ్ ప్రింట్ డాట్ షేప్ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జాంపుల్ ఓకేనా, y డాట్ షేప్ అండ్ ప్రింట్ ఆఫ్ y డాట్ డి టైప్. ఓకే, అన్ని ఒకే దాంట్లో వచ్చేస్తాయి అనమాట మనకి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్? లైక్ 2 3 4 5 అనేది డిస్ప్లే అవుతుంది. ఎండింగ్ అంటే నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ డిస్ప్లే అవుతాయి. వాట్ ఈస్ ద షేప్? సో 4. సో ఎలిమెంట్స్ ఉన్నాయి 4 కామా అంతే 1 డైమెన్షన్స్ కాబట్టి. సో డి టైప్ ఏంటి? ఇట్ ఈస్ ఏ ఇంటీజర్ విచ్ వాస్ స్టోరింగ్ ఇన్ 32 బిట్స్. ఇలా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో అలాగే మనం సైజ్ కూడా కనుక్కోవచ్చు. లెట్ సీ హౌ టు ఐడెంటిఫై ద సైజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ARR underscore 1 is equal to np dot array 3 6 9 12. ఓకే, ఇలా వాల్యూస్ స్టోర్ చేశాను. సో ప్రింట్ ఆఫ్ ARR underscore 1 dot size. సో దీని సైజ్ ఏంటి? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. దట్స్ వై విల్ డిస్ప్లే ద 4. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ 3 డైమెన్షన్ అరే తీసుకున్నాం. ARR underscore something 3d is equal to np dot zeros అనే మెథడ్ ఒకటి ఉంటుంది. np dot zeros. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో 2 3 అంటే 2 3s are 6 6 4s are 24. ఓకే, దాని సైజ్ ఏంటి? 24 కదా. సో నేను ఇక్కడ ఏమవుతుందంటే 2 స్పెసిఫిక్ గా డిఫరెంట్ రోస్ వచ్చి ప్రతి దాంట్లో 3 3 కాలమ్స్ రావాలి. అండ్ చూడండి ఒకసారి మీకు అర్థం అవుతుంది. సో సి లెట్స్ యాక్సెస్ ద అరే అండర్స్కోర్ 3d. చూడండి అవుట్పుట్ ఎలా వస్తుంది. సో 2 అంటే డిఫరెంట్ రోస్ ఉన్నాయి. ఓకే, సో అండ్ ఆల్సో ఇక్కడ ఏమి ఇచ్చాను? మళ్ళీ 3 rows 1 2 3 rows అండ్ 4 కాలమ్స్. సో ఇక్కడ ఏదైతే ఉందో 3 4 ఏం చేస్తుందంటే 3 rows 4 కాలమ్స్ ఇస్తుంది. స్టార్టింగ్ లో ఉన్నది ఏంటంటే 2 డిఫరెంట్ సెట్స్ లాగా డిఫైన్ చేయాలన్నమాట. సో దీన్ని ARR underscore 3d దీని డైమెన్షన్స్ కనుక్కుందాం. డాట్ ఎండింగ్. సో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి? 3 స్క్వేర్ బ్రాకెట్ కాబట్టి ఇట్ ఈస్ ఏ 3 డైమెన్షనల్ అరే. సో అలాగే ARR underscore 3d డాట్ సైజ్. ఎంత సైజ్ ఉంది? డాట్ సైజ్ చెప్పాను కదా. సో ఇక్కడే కౌంట్ వచ్చేస్తుంది అనమాట మనకి. 2 3s are 6 6 4s are 24. సో సి ద సైజ్ విల్ బి 24. ఇలా కనుక్కుంటాం. సేమ్ ఇక్కడ చూడండి లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 4 డైమెన్షనల్ అరే తీసుకుంటాం. నాకేం కావాలంటే 2 డిఫరెంట్ సెట్స్ రావాలి. సో దాంట్లో 3 రోస్ ఉండాలి. అంటే 2 డిఫరెంట్ సెట్స్ లో 3 రోస్ లో 4 కాలమ్స్ 4 rows 5 కాలమ్స్ కావాలి. చూడండి నాకేం కావాలంటే 2 డిఫరెంట్ సెట్స్ కావాలి. ఓకే, సో దాంట్లో మళ్ళీ 3 డిఫరెంట్ సెట్స్ ఉండాలి ప్రతి దాంట్లో.
అండ్ 4 rows ఎలిమెంట్స్ ఉండాలి. ఓకేనా, రోస్ ఉండాలి అండ్ 5 కాలమ్స్ ఉండాలి. దీన్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో array underscore 4d అనే వేరియబుల్ తీసుకుంటున్నా. array underscore 4d అనేది నా వేరియబుల్. సో np డాట్ ఇక్కడ ఏమి యూస్ చేస్తున్నాను అంటే వన్స్ అనే మెథడ్. సో జీరోస్ అనే మెథడ్ యూస్ చేస్తే మొత్తం జీరోస్ వస్తాయి, వన్స్ అనే మెథడ్ యూస్ చేస్తే మొత్తం వన్స్ వస్తాయి. ఇక్కడ ఏం చేస్తున్నా 2 different sets విత్ మళ్ళీ ఆ డిఫరెన్సెస్ లో 3 different సెట్స్ కావాలి. ప్రతి దాంట్లో 4 rows ఉండాలి అండ్ 5 కాలమ్స్ ఉండాలి. ఓకేనా, సో 2 3 4 5 ఇది ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ arr underscore 4d. చూడండి, ఇది ఒక సెట్ ఇక్కడ నుంచి. సో దిస్ ఇస్ వన్ సెట్ ఇక్కడ వరకు అండ్ ఇది ఒక సెట్. ఓకే, సో స్టార్టింగ్ ది సాటిస్ఫై చేసిన తర్వాత ఏంటి 3 ఈ సెట్స్ లో కూడా 3 సపరేట్ గా సెట్స్ ఉండాలి. 1 2 3 మళ్ళీ కింద కూడా 1 మళ్ళీ కింద కూడా చూడండి 1 2 3 మళ్ళీ ఇక్కడ 4 ఉంది కదా, అంటే ప్రతి దాంట్లో 4 rows ఉండాలి. 1 2 3 4 దాని తర్వాత 5 కాలమ్స్ ఉండాలి. చూడండి 1 2 3 4 5. సో ఇలా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో దీని డైమెన్షన్స్ కనుక్కోవాలంటే ఏంటి arr underscore 4d డాట్ nd. ఓకే, జస్ట్ యూ విల్ గెట్ ద డైమెన్షన్స్. అలాగే arr underscore 4d డాట్ సైజ్ కనుక్కోవాలి. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ కౌంట్ చేస్తే సరిపోతుంది అనమాట. 2 3s 6 6 4s 24 into 5 ఏదైతే వస్తుందో ఆ ఎలిమెంట్ అనమాట 120. రైట్, సో దిస్ ఇస్ హౌ వి కెన్ క్యాలిక్యులేట్. ఇప్పుడు np డాట్ జీరోస్, np డాట్ వన్స్, np డాట్ ఫుల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, సో np డాట్ జీరోస్ అంటే నథింగ్ బట్ సో మన షేప్ ఏదైతే స్పెసిఫైడ్ షేప్ ఇస్తామో దాంతో పాటు మొత్తం ఎలిమెంట్స్ ఏవైతే ఫిల్ అయ్యాయో అది జీరోస్ తో ఫిల్ అవుతుంది. 1 అంటే వన్స్ తో ఫిల్ అవుతుంది. ఫుల్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఏ మ్యాట్రిక్స్ లో కావాలి అని చెప్పొచ్చు అనమాట. సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే జీరోస్ అరే క్రియేట్ చేస్తున్నా. జీరోస్ అండర్స్కోర్ అరే ఇస్ మై వేరియబుల్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే np డాట్ జీరోస్ డైరెక్ట్ గా జీరోస్ అని ఇస్తున్నాను. వాట్ ఈస్ ద షేప్, ఏ షేప్ ఇవ్వాలి. సో నాకు 2 3 మ్యాట్రిక్స్ కావాలి అంటే 2 3 అంటే 2/3 మ్యాట్రిక్స్, 2 rows 3 columns కావాలి. జస్ట్ షిఫ్ట్ అంటాం. సో కాల్ ద జీరోస్ అండర్స్కోర్ అరే. సో చూడండి 2 rows 3 columns వచ్చాయి. అలాగే మనం np షేప్ కూడా కనుక్కోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద షేప్. అలాగే d టైప్ కూడా కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం 0 underscore array dot shape. Okay, what is the shape of this particular array? 2 3 ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాం కదా షేప్. సో అంటే ఈ జీరోస్ నంపై జీరోస్ ఏం చేస్తుందంటే షేప్ ని డేటా టైప్ ని కూడా డిఫైన్ చేయొచ్చు, డి టైప్ ని కూడా ఇవ్వచ్చు, ఆప్షనల్ అనమాట. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ గివ్. ఓకే, అండ్ ఆల్సో జీరోస్ underscore array dot ending ఎన్ని డైమెన్షన్స్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ 2-dimensional array. ఇలా కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ద సేమ్ థింగ్ ఆన్ np డాట్ ఫుల్. సో సి లైక్ np డాట్ వన్స్ చూద్దాం. సో జీరోస్ చూసాం కదా, వన్స్ చూద్దాం. వన్స్ అండర్స్కోర్ array అనే ఒక వేరియబుల్ తీసుకోండి. np డాట్ వన్స్ ఆఫ్ 3 2. ఓకేనా, జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్స్. ఇక్కడ ప్రింట్ ఆఫ్ వన్స్ అండర్స్కోర్ array ప్రింట్ చేయాలి. సో జస్ట్ షిఫ్ట్ అండ్ సి. సో వన్స్, సో దీని డైమెన్షన్స్ కనుక్కోవాలంటే తెలుసు కదా. సో ప్రింట్ ఆఫ్ వన్స్ అండర్స్కోర్ చూడండి. సో డైమెన్షన్స్ అనేది ప్రింట్ అవుతాయి. డాట్ ఎండింగ్ అని ఇస్తే డైమెన్షన్స్ ప్రింట్ అవుతాయి. సో సి, సో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి 2 dimensions ఉన్నాయి. దిస్ ఇస్ హౌ వి కెన్ క్రియేట్ ద వన్స్. అలాగే np డాట్ ఫుల్. np డాట్ ఫుల్ క్రియేట్ చేయాలంటే షేప్ ఏ వాల్యూతో ఫిల్ అవ్వాలి. డేటా టైప్ అనేది ఆప్షన్. ఇక్కడ కూడా షేప్ ఏ షేప్ లో కావాలి, ఏ వాల్యూతో ఫిల్ చేయాలి, అది సింటాక్స్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా ఫుల్ అండర్స్కోర్ array అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఈజ్ ఈక్వల్ టు np డాట్ ఫుల్ ఆఫ్ 2 2. ఓకే, ఇది ఒక లైక్ షేప్ అనమాట. ఇక్కడ ఏంటి నేను వాల్యూ సంథింగ్ లైక్ 4.5 అని ఫిల్ చేయాలి. జస్ట్ షిఫ్ట్ అంటారు. జస్ట్ ప్రింట్ ఆఫ్ ఫుల్ అండర్స్కోర్ array. సో ఏ వాల్యూతో ప్రింట్ అవుతుంది 4.5 తో 2/2 మ్యాట్రిక్స్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి 4.5 4.5 2/2 4 వాల్యూస్ ఉంటాయి. అలాగే మనం array ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు నంపై మీద. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ యాజ్ లెట్స్ సీ array manipulations కదా. array manipulations or we can also perform the array operations in NumPy. Okay, so let's take this. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. np డాట్ అరే ఇక్కడ ఒక కొన్ని వాల్యూస్ తీసుకుంటున్నా 10 20 and 30. Okay, so 10 20 30. Okay, so these are the values which I have put today. సో ఇక్కడ మళ్ళీ ఇంకో ఆపరేషన్ ఏమి ఇస్తున్నాను అంటే ఏ అనేది a plus 100 కి ఈక్వల్ అని చెప్తున్నా. a plus 100. ఓకే,
సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 100 అంటే ఏం చేస్తుంది ఏలో ఉన్న వాల్యూ ప్రతిసారి 100 తో ఇంటూ లైక్ ప్లస్ చేసుకొని ఏదైతే అవుట్పుట్ వస్తుందో అది ప్రింట్ అవుతుంది ప్రింట్ ఆఫ్ ఏ అంటే 110 120 112 130 అని అవుట్పుట్ లోకి వస్తుంది ప్రింట్ ఆఫ్ ఏ చూడండి 110 120 130 సేమ్ నేనేం చేస్తున్నానంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ తో వేరే లైక్ ఇక్కడ ఏంటి అదే వేరియబుల్ లో ఏ ప్లస్ 100 అని చెప్పాను కదా అప్పుడు ఏంటి ఇలా ప్లస్ చేసుకుంటాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేమ్ ఒక బి అనే వేరియబుల్ తీసుకున్నా బి ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ అరే ఇక్కడ సేమ్ అదే సో 10 20 30 ఎలిమెంట్స్ తీసుకున్నాం 30 ఓకే ఈ ఎలిమెంట్స్ తీసుకున్నాం ఇంకొక కొత్త వేరియబుల్ సి అనే వేరియబుల్ తీసుకున్నాం ఓకే సి ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ అరే సో ఇక్కడ ఏంటంటే 1 2 3 వాల్యూస్ తీసుకున్నాం సో ఇప్పుడు నేను ఏం కండిషన్ ఇస్తున్నా డి అనే కొత్త వేరియబుల్ లో బి ప్లస్ సి ని స్టోర్ చేశాను ఓకే బి ప్లస్ సి సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ డి అంటే ఏమవుతుంది కరస్పాండింగ్ గా చెప్పాను కదా ఎరేస్ అనేది కంప్లీట్ గా ఇండెక్స్ పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది అంటే ఫస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో అది 0th పొజిషన్ లో ఉన్నట్టు సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నట్టు థర్డ్ ఎలిమెంట్ సెకండ్ పొజిషన్ లో ఉన్నట్టు కదా సో ఇక్కడ బి లో 0th పొజిషన్ లో 10 అనే ఎలిమెంట్ ఉంది సి లో 0th పొజిషన్ లో 1 అనే ఎలిమెంట్ ఉంది 10 ప్లస్ 1 11 20 ప్లస్ 2 22 30 ప్లస్ 3 33 ఇలా అవుట్పుట్ లోకి వస్తుంది ప్రింట్ ఆఫ్ 11 22 33 ఇలా పర్ఫామ్ చేయొచ్చు సేమ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డిఫరెంట్ గా అర్థమెటిక్ ఆపరేటర్స్ మొత్తం పర్ఫామ్ చేద్దాం లైక్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ ఫ్లోర్ డివిజన్ మాడ్యులస్ ఇవన్నీ సో లెట్స్ క్రియేట్ వన్ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద లైక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చూద్దాం ఓకేనా సో ఇక్కడ ARR అండర్స్కోర్ సమ్ అనేది యూజ్ చేస్తున్నా అంటే ఇక్కడ NP డాట్ యాడ్ అనే మెథడ్ యూజ్ చేస్తుంది చూడండి యాడ్ అనే మెథడ్ యూజ్ చేసి 1 2 3 4 5 6 ఓకే ఈ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని ఇచ్చాను ఓకే సో ఇక్కడ నాకేం కావాలి ప్రింట్ ఆఫ్ ARR అండర్స్కోర్ సమ్ కావాలి ఓకే జస్ట్ షిఫ్ట్ ఎంటర్ సో 1 ప్లస్ 4 అంటే 0th పొజిషన్ 1 సో ఈ పర్టికులర్ అరేలో 1 ఫస్ట్ పొజిషన్ లో ఉంది 1 ఎలిమెంట్ కదా సో తర్వాత 4 ఎలిమెంట్ తర్వాత 2 ప్లస్ 5 7 3 ప్లస్ 6 9 ఇలా అవుట్పుట్ లోకి వస్తుంది అనమాట ఇలా క్యాలిక్యులేట్ చేస్తుంది ఇక్కడ ఏం చేద్దాం అంటే ఎడిషన్ అంటాం ఎడిషన్ ఓకే ఎడిషన్ కామా అని ఇచ్చామనుకోండి ఎడిషన్ అని వస్తుంది మనకు అవుట్పుట్ లో ఓకే ఎడిషన్ సో ఇప్పుడు అలాగే నేను ఏం చేస్తున్నా ARR అండర్స్కోర్ సబ్ట్రాక్షన్ చేద్దాం డిఫరెన్స్ ఓకే డిఫరెన్స్ చూద్దాం సో ఎన్పి డాట్ సో ఇక్కడ సబ్ట్రాక్ట్ అంటే సబ్ట్రాక్ట్ అనే మెథడ్ యూజ్ చేయాలన్నమాట సో ఇక్కడ చూడండి నేను ఏం ఎలిమెంట్స్ తీసుకుంటున్నానంటే 5 6 7 తీసుకుంటున్నా కామా సంథింగ్ లైక్ 2 3 1 ఓకే ఈ ఎలిమెంట్స్ తీసుకుంటా ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి సబ్ట్రాక్షన్ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేద్దాం ఓకేనా సబ్ట్రాక్షన్ ARR అండర్స్కోర్ డిఫరెన్స్ చూసుకుంటాం ఓకే చూడండి సబ్ట్రాక్షన్ సో 5 లో నుంచి 2 తీసేస్తే 3 6 లో నుంచి 3 తీసేస్తే 3 7 - 1 అంటే 6 ఇలా అవుట్పుట్ వస్తుంది సేమ్ అలానే మల్టిప్లికేషన్ సో మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసుకోండి ఇక్కడ నేను ఎడిషన్ చేశాను ఓకేనా ఇక్కడ నేను ఏం చేసా సబ్ట్రాక్షన్ చేశాను జస్ట్ యూజ్ ద హ్యాష్ ట్యాగ్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఇట్ ఈస్ ఎ కమాండ్ ఓకే సో కమాండ్స్ యూజ్ చేస్తాం సో దట్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్ సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్ మల్టిప్లికేషన్ చూద్దాం ARR అండర్స్కోర్ ప్రొడక్ట్ చేస్తున్నాం ప్రొడక్ట్ ఓకే అది నా వేరియబుల్ సో ఎన్పి డాట్ ఏం చేయాలి మల్టిప్లై అనే మెథడ్ యూజ్ చేయాలి మల్టిప్లై ఇక్కడ వాల్యూస్ తీసుకున్నాం 2 3 4 ఓకేనా కామా 3 4 5 ఓకే ఇక్కడ చూడండి 2 3s are 6 3 4s are 12 4 5s are 20 అని అవుట్పుట్ లోకి వస్తుంది సో ప్రింట్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓకే మల్టిప్లికేషన్ కామా ARR అండర్స్కోర్ ప్రొడక్ట్ అనే వేరియబుల్ ఇచ్చేస్తే సరిపోతుంది సో మనకు మల్టిప్లికేషన్ వాల్యూ వస్తుంది అలాగే డివిజన్ కూడా చేయొచ్చు లెట్స్ సీ డివిజన్ ARR అండర్స్కోర్ div అనే వేరియబుల్ తీసుకున్నాను NP డాట్ మన మెథడ్ ఏంటి డివైడ్ అనే మెథడ్ యూజ్ చేసుకొని సో 10 12 14 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాను ఇక్కడ ఓకేనా కామా 2 3 2 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాను జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్ సో నాకేం ప్రింట్ అవ్వాలి సో డివిజన్ సో నాకు డివిజన్ ప్రింట్ అవ్వాలి కదా so just use the inverted commas divisi while division print అవ్వాలి so just comma ARR అండర్స్కోర్ div అనే మెథడ్ ఇస్తే సరిపోతుంది సో 10/2 అంటే ఏమొస్తుంది 5 4 చూడండి జస్ట్ షిఫ్ట్ ఎంటర్ 5 4 7 ఓకే డివైడ్ చేసి చూపిస్తుంది అనమాట 14 లైక్ 2 టేబుల్ లో 14 అంటే 7 టైమ్స్ కదా సో 3 టేబుల్ లో 4 టైమ్స్ అదే 5 టైమ్స్
ఇలా అవుట్పుట్ వచ్చేస్తుంది. సో అలాగే మనం ఎక్స్పోనెన్షియల్ పవర్ వాల్యూస్ కూడా కనుక్కోవచ్చు. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, సో ఎక్స్పోనెన్షియల్ కనుక్కొని వేరే టాపిక్ వెళ్ళిపోతాం. ఎక్స్పోనెన్షియల్ అంటే పవర్ వాల్యూ ఏఆర్ఆర్ అండ్ స్క్రోల్ POW అని ఇస్తున్నాను. సో ఇక్కడ మెథడ్ ఏం యూస్ చేయాలి, np.power అనే మెథడ్ యూస్ చేయాలి. పవర్ వాల్యూస్ కావున సంథింగ్ 2, 3, 4 అని తీసుకున్నాను, కామా 2, 3, 2. ఓకే, సో జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్ ఎక్స్పోనెన్షియేషన్. ఓకే, అది తీసుకున్నాం అనమాట ఎక్స్పోనెన్షియేషన్. సో ఇక్కడ కామా ARR అండర్ స్కోర్ POW అంటే పవర్ వాల్యూ. ఓకేనా, షిఫ్ట్ ఎంటర్. చూడండి 2 square, 2 2s are 4, 3 cube అంటే 3 3s are 9, 9 3s are 27, 4 square అంటే 16. సో ఇలా అవుట్పుట్ లోకి వస్తుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ఆల్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్. అలాగే మనం రిలేషనల్ ఆపరేటర్స్ కూడా కనుక్కోవచ్చు. లెట్స్ సీ ద రిలేషనల్ ఆపరేషన్స్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రిలేషనల్ ఆపరేషన్స్ లో 2 అరేస్, డిఫరెంట్ అరేస్ క్రియేట్ చేసుకుంటున్నాను. ARR1 is equal to np.array. ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను రాండమ్ గా 1, 2, 3, 4. ఓకే, అండ్ ఇంకో అరే తీసుకుంటున్నా np.array 2, 2, 4, 3 ఇలా తీసుకున్నాను. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే, సో నా దగ్గర ఉన్న 2 డిఫరెంట్ అరేస్ లో 0th పొజిషన్ వైజ్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆల్రెడీ చూసాం కదా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ లో ఏంటి పొజిషన్ వైజ్ గా తీసుకోండి. ఇక్కడ 0th పొజిషన్ లో ఏదైతే ఉందో, ఇక్కడ 0th పొజిషన్ లో ఏదైతే ఎలిమెంట్ ఉందో వాటితో లైక్ ప్రొడక్ట్ చేయడం కానీ, మల్టిప్లై చేయడం కానీ, ఎక్స్పోనెన్షియల్ చేయడం కానీ, ఎడిషన్ చేయడం కానీ చేసింది. ఇక్కడ కూడా అంతే అనమాట. రిలేషనల్ ఆపరేషన్స్ లో డిఫరెంట్ 2 అరేస్ తీసుకున్నా అంటే 0th పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ ని కంపేర్ చేసుకుంటుంది. ఈక్వలా కాదా, నాట్ ఈక్వల్ అయితే లైక్ బూలెన్ లో అవుట్పుట్ ఇస్తుంది అనమాట. బూలెన్ డేటా టైప్ లో లైక్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇస్తుంది. సో ముందుగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఈక్వల్ మీద. సో దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయా లేదా, ఈక్వల్ ఉంటే ట్రూ అని వస్తుంది, ఈక్వల్ కాకపోతే ఫాల్స్ అని వస్తుంది. ఓకేనా, సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. సో నాకేం ప్రింట్ అవ్వాలి, ప్రింట్ ఆఫ్ ఈక్వల్. ఓకే, ఈక్వల్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్ అన్నది ప్రింట్ అవ్వాలి. ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా, ARR1 ఈజ్ ఈక్వల్ టు ARR2 అని చూపించాను. అంటే ఏమవుతుంది, సో ఇక్కడ చూడండి ఫాల్స్, 1, 2 ఈక్వలా కాదు, ఇది ఒక్కటే 2, 2 ఈక్వల్ గా ఉంది సెకండ్ లైక్ ఫస్ట్ పొజిషన్, కాబట్టి మనకు ట్రూ వచ్చింది, మిగిలినవన్నీ ఫాల్స్ వచ్చాయి. ఓకేనా, సో దట్ ఈస్ ద ఈక్వల్. నాట్ ఈక్వల్ చూద్దాం. నాట్ ఈక్వల్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్కడైతే ట్రూ వచ్చిందో అక్కడ ఫాల్స్ వచ్చి మిగిలినవి ట్రూ వస్తాయి, అంతే కదా. సో ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. సో ప్రింట్ ఆఫ్ నాట్ ARR1 నాట్ ఈక్వల్ టు అంటే ఈ సింబల్ వస్తుంది, నాట్ ఈక్వల్ టు ARR2. జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్, జస్ట్ షిఫ్ట్ అంటే చూడండి ట్రూ ఎక్కడైతే ఫస్ట్ దాంట్లో 2 వచ్చిందో అక్కడ ఫాల్స్ వచ్చేసి మిగిలిన ట్రూ వస్తాయి. అలాగే మనం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా కనుక్కోవచ్చు. సి గ్రేటర్ దాన్, సేమ్ ఇక్కడ ఏం ఇవ్వాలి, ప్రింట్ ఆఫ్ ARR1 గ్రేటర్ దాన్ ARR2. జస్ట్ సి, సో ఇలా వచ్చేస్తుంది అవుట్పుట్. మనం గ్రేటర్ దాన్ అయితే గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్ కానీ ఏదో ఒకటి అవ్వాలి. ఓకేనా, సో అలాగే లెస్ దాన్, ముందు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చూద్దాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ కదా. సో ప్రింట్ ఆఫ్ గ్రేటర్ దాన్, సో ఇక్కడ బ్రాకెట్స్ క్లోజ్ చేసి ARR1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ARR2 మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకేనా, సో దానికి రిలేటెడ్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నది. అలాగే మనం లెస్ దాన్ చూడొచ్చు, లెస్ దాన్. ఓకే, సో ప్రింట్ ఆఫ్ లెస్ దాన్, సో ఇన్వర్టెడ్ కామర్స్ లో స్టోర్ చేయండి ARR1 లెస్ దాన్ ARR2. ఓకే, జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్ అండ్ ఎంటర్. సో లెస్ దాన్ వచ్చేసింది. అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ప్రింట్ ఆఫ్ లెస్ దాన్ ఆర్ ARR1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ARR2. ఓకే, సో మనకు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇలా అవుట్పుట్ లోకి వచ్చేస్తుంది అనమాట. సో అలాగే ఇండెక్సింగ్ స్లైసింగ్ కూడా చేయొచ్చు అనమాట. ముందుగా ఇండెక్సింగ్ స్లైసింగ్ 1D అరే చేద్దాం. ఓకే, దాని తర్వాత 2D అరే చూద్దాం. ఓకేనా, సో ముందుగా ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఫర్ 1 dimensional arrays. ఓకే, సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. ARR అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఒక డైమెన్షన్ అరే క్రియేట్ చేద్దాం, లైక్ రాండమ్ 1, 2, 3, 4, 5 ఇలా క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను ఏంటంటే
నాకు ఫస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి? లైక్ ఏఆర్ఆర్ ఆఫ్ 0th పొజిషన్, రైట్? చూడండి 0th పొజిషన్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఇవ్వండి. ఫస్ట్ ఓకేనా, ఫస్ట్ ఎలిమెంట్. సో అలాగే నాకు సెకండ్ ఎలిమెంట్ కావాలి. సెకండ్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ పొజిషన్ ఏఆర్ఆర్ ఆఫ్ 1 కదా. సెకండ్ ఎలిమెంట్ చూడండి, ఏఆర్ఆర్ ఆఫ్ ఫస్ట్ పొజిషన్ లో సెకండ్ ఎలిమెంట్ అంటే స్టోర్ అయింది, రైట్? సో జస్ట్ షిఫ్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్. నాకు లాస్ట్ ఎలిమెంట్ కావాలి. లాస్ట్ ఎలిమెంట్ అంటే -1 ఇస్తాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 0 1 2 3 4 అనే వస్తుంది. సో లాస్ట్ నుంచి అంటే -1 -2 ఇలా వస్తుంది. ఓకేనా, సో నాకేం కావాలి? లాస్ట్ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి. చూడండి, సో ఏఆర్ఆర్ ఆఫ్ -1 ఇస్తే సరిపోతుంది. జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్. దట్స్ జస్ట్ షిఫ్ట్ అంటే చూడండి. సో లాస్ట్ ఎలిమెంట్ లో ఏముంది? 5 వాల్యూ. 0th పొజిషన్ లో ఏముంది? 1 ఎలిమెంట్. ఓకే, సెకండ్ ఎలిమెంట్ కావాలి మనకి అంటే ఏఆర్ఆర్ ఆఫ్ ఫస్ట్ పొజిషన్, రైట్? సో ఇలా మనం ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ స్లైజింగ్ చూద్దాం. ఓకే, సో ఇది ఇండెక్సింగ్. ఇప్పుడు స్లైజింగ్ చూద్దాం. సేమ్ అదే అరే. సో నేనేం చేస్తున్నానంటే నాకు ఫస్ట్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్ వరకు ఎలిమెంట్ కావాలి. ఫస్ట్ పొజిషన్ లో ఏముంది? సో 2 అనే వాల్యూ చెప్పండి కదా. స్లైజింగ్ ఏంటంటే స్టార్ట్ ఇస్ టు స్టాప్ ఇస్ టు స్టెప్ అనే వాల్యూ. ఓకే, దట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ స్లైజింగ్. ఇక్కడ చూద్దాం. సో ఐ వాంట్ టు ప్రింట్ ఏఆర్ఆర్ ఫ్రమ్ ఫస్ట్ పొజిషన్ టు థర్డ్ పొజిషన్. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుందంటే స్టార్ట్ ఇస్ టు స్టాప్ ఇస్ టు స్టెప్ వాల్యూ. ఓకే, స్టెప్ వాల్యూ అనేది ఎవ్రీ టైం -1. ఇక్కడ చూడండి, మన డేటా ఇక్కడ ఉన్న డేటాలో ఏం చేస్తున్నాం? ఫస్ట్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్ అంటే ఫస్ట్ పొజిషన్ నుంచి 3 -1 అంటే ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్ వరకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం స్లైస్ అని ఓకే, స్లైస్. ఓకే, స్లైస్. ఓకే, ఇలా స్లైజింగ్ చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. స్లైజింగ్ విత్ స్టెప్ వాల్యూ అంటే 0 నుంచి 4 వరకు ఎలిమెంట్స్ వచ్చి నాకేంటంటే స్టెప్ వాల్యూ 2 ఇవ్వాలి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో సో ఐ వాంట్ టు ప్రింట్ స్లైస్ విత్ స్టెప్ వాల్యూ. స్టెప్ వాల్యూ కూడా ఇస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను చూడండి. ఏఆర్ఆర్ ఆఫ్ 0:4:2 అంటే 0 నుంచి 4th పొజిషన్ వరకు ఎలిమెంట్స్ వచ్చి ఆ ఎలిమెంట్స్ లో కూడా స్టెప్ వాల్యూ 2 అంటే 2 -1 1 ఆల్టర్నేట్ ఎలిమెంట్ రావాలి. ఓకేనా, సో లెట్స్ సీ లైక్ అవుట్పుట్. సో 1 3 వచ్చింది. ఎలా వచ్చిందో నేను చెప్తాను కదా. చూడండి, విడవడదాం. సో ఏఆర్ఆర్ ఆఫ్ 0 నుంచి 4. ఓకే, 0 నుంచి 4 అంటే ఏంటి? ఏమొస్తుంది మనకు అవుట్పుట్? స్టార్ట్ ఇస్ టు స్టాప్ ఇస్ టు స్టెప్ కదా. స్టార్ట్ ఇస్ టు స్టాప్ ఇస్ టు స్టెప్ అంటే 0 నుంచి 3 వరకు అవుట్పుట్ వస్తుంది. అంటే చూడండి 0 into 0 1 2 3 థర్డ్ పొజిషన్ వరకు 0:3 వరకు ఎలిమెంట్స్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఏంటి? నేను ఇంకోటి ఏమి ఇచ్చాను? 2 అని ఇచ్చా. అంటే 2 -1 స్టెప్ వాల్యూ రిమూవ్ చేస్తాం. 2 -1 అంటే 1 అవుట్పుట్ లోకి వస్తుంది, 2 రిమూవ్ అయిపోతుంది, 3 వస్తుంది, 4 రిమూవ్ అవుతుంది. అంటే 1 ఆల్టర్నేట్. స్టెప్ వాల్యూ 2 ఇస్తే 1 ఆల్టర్నేట్. అదే స్టెప్ వాల్యూ 3 ఇస్తే 2 ఆల్టర్నేట్ ఎలిమెంట్స్ ఇలా అనమాట. సో ఇలా అవుట్పుట్ వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ స్లైస్ విత్ స్టెప్. అలాగే మనం నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా. సో -1. సో ఇక్కడ ఏంటి? -1 యాక్సెస్ చేసామంటే నెగిటివ్ ఇండెక్సింగ్. ఓకే, సో అలాగే స్లైజింగ్ ని ఇండిసెస్ ని ఒమిట్ చేయొచ్చు. ఎలా ఒమిట్ చేయొచ్చు చూద్దాం. సో సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇండెక్సింగ్, స్లైజింగ్ విత్ స్టెప్ అండ్ ఆల్సో వీఆర్ సీయింగ్ ద నెగిటివ్ ఇండెక్సింగ్. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏఆర్ఆర్ ఆఫ్ -5 అని ఇచ్చాం. లైక్ -2 అని ఇచ్చా. -2 అంటే ఏ పొజిషన్? -2 అంటే లాస్ట్ నుంచి -1 -2 -2 లో 4 అనే ఎలిమెంట్ ఉంది. అలాగే ఏఆర్ఆర్ ఆఫ్ -3 వచ్చా. నెగిటివ్ ఇండెక్సింగ్ అనమాట. ఓకే, సో ఏముంది వాల్యూ? -3 అంటే చూడండి ఇక్కడ -1 -2 -3 అంటే 3 వాల్యూ అలా అవుట్పుట్ లోకి వస్తుంది. సో ఇప్పుడు స్లైజింగ్ విత్ ఒమిటెడ్ ఇండిసెస్ చూద్దాం. స్లైజింగ్ విత్ ఒమిటెడ్ ఇండిసెస్. ఓకే, ఇక్కడ ఒక అరే క్రియేట్ చేస్తున్నా. ఏఆర్ఆర్ నార్మల్ గా ఇందాక తీసుకున్న అరేని np.array. So 1 2 3 4 5. ఓకే, దీస్ ఆర్ ద అరే వాల్యూస్. నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఫస్ట్ లైక్ స్టార్ట్ వాల్యూని ఒమిట్ చేస్తున్నా. ప్రింట్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ అంటే స్టార్ట్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు. ఓకే, అంటే డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది 0th పొజిషన్. దాన్నే స్లైస్ విత్ ఒమిటెడ్ స్టార్ట్ అంటాం. అంటే స్లైస్ విత్ ఒమిటెడ్ స్టార్ట్. ఓకే, అంటే స్టార్ట్ వాల్యూ మనం తీసుకోలేదు అని అర్థం. అలాగే సో ప్రింట్ ఆఫ్ స్లైస్ విత్ ఒమిటెడ్ స్టాప్. వాట్ ఇస్ ఇట్? స్లైస్ విత్ ఒమిటెడ్ స్టాప్. ఏఆర్ఆర్ ఆఫ్
స్టార్టింగ్ పొజిషన్ తీసుకుంటున్నా, సెకండ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి, బట్ లాస్ట్ పొజిషన్ ఇవ్వట్లేదు, దాన్నే omitted stop అంటాం. చూడండి అవుట్పుట్ వచ్చేసి. అలాగే స్టెప్ వాల్యూ. సో ప్రింట్ ఆఫ్ స్లైస్ విత్ omitted step. ఓకే, నేను వచ్చేసి ఏఆర్ఆర్ ఆఫ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈస్ టు 2 అంటే ఫస్ట్ మొత్తం వాల్యూస్ వచ్చేస్తుంది, దాంట్లో ఒక్కొక్క ఆల్టర్నేట్ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. 1 3 5 అవుట్పుట్ లోకి వస్తుంది. చూడండి ఓకే, క్లోజ్ చేయలేదు బ్రాకెట్, లెట్స్ క్లోజ్ ద బ్రాకెట్. సో 1 3 5 అనేది అవుట్పుట్ లోకి వస్తుంది అనమాట. ఇలా వర్క్ చేస్తాం స్లైసింగ్ విత్ omitted స్టార్ట్ అండ్ స్టాప్. అలాగే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఫర్ 2 డైమెన్షన్ అరే చూద్దాం. సో ఇప్పుడు 2 డైమెన్షన్ అరేలో చూద్దాం. ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు np డాట్ అరే, ఒక 2 డైమెన్షన్ అరే క్రియేట్ చేస్తున్నా. చూడండి ఓకే, జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్. ఇక్కడ నాకు ఇప్పుడు ఏం యాక్సెస్ చేసుకోవాలంటే 0,0th పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ రావాలి. 0,0th పొజిషన్ లో ఏ ఎలిమెంట్ ఉంది? 1 ఎలిమెంట్. 0, ఫస్ట్ పొజిషన్ లో మళ్ళీ 0, 1, సెకండ్ పొజిషన్ లో ఏముంది? 0 1 2. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చెప్తాను ఒక్క నిమిషం. ఏఆర్ఆర్ ఆఫ్ 0,0 ఓకే. సో చూడండి 1 అంటే ఈ ఫస్ట్ బ్రాకెట్ ఎలా తీసుకుంటుందంటే ఇక్కడ చూద్దాం. ఏఆర్ఆర్ ఇస్ ఈక్వల్ టు np డాట్ అరే. ఇక్కడ మనం ఏం చేస్తున్నా, ఈ అరేలో నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఇండెక్స్ వాల్యూ ఇన్ np డాట్ nd ఎన్యూమరేట్ ఆఫ్ మన వేరియబుల్ ఏఆర్ఆర్ కదా. సో నాకేం ప్రింట్ అవ్వాలి? రేంజ్ ఇండెక్స్ ప్రింట్ అవ్వాలని ఇస్తున్నా. ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇండెక్స్ వాల్యూ ఇస్ టు వాల్యూ. ఓకే, సింటాక్స్ క్లోజ్ చేయలేదు అనుకుంటా, ఇన్వర్టెడ్ కాలమ్స్. సో ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. 0,0లో అంటే ఈ పర్టికులర్ బ్రాకెట్ కి ఈ ఎలిమెంట్ మొత్తం 0th పొజిషన్ లో ఉన్నట్టు, ఇది ఫస్ట్ పొజిషన్ లో ఉన్నట్టు, ఇది సెకండ్ పొజిషన్ లో ఉన్నట్టు. మళ్ళీ ఈ బ్రాకెట్ కి 1 అనే ఎలిమెంట్ 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, అండ్ అగైన్ 0 1 2 అండ్ అగైన్ 0 1 2 ఈ పొజిషన్స్ లో ఉన్నట్టు. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. 0,0 అంటే ఏంటి? ఏం వాల్యూ ఉన్నట్టు? 1. మళ్ళీ 0,1 లో ఏ వాల్యూ ఉన్నట్టు? 2 వాల్యూ. 0,2 లో 3 వాల్యూ. అదే 1,0 క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి? 4th ఎలిమెంట్. అదే 1,2 క్యాలిక్యులేట్ చేయాలంటే 6th ఎలిమెంట్. ఇలా యాక్సెస్ చేసుకోవడం అనమాట. సో చూడండి ఇప్పుడు నాకేం కావాలంటే ప్రింట్ ఆఫ్ సంథింగ్ ఏఆర్ఆర్ ఆఫ్ 1, 3rd పొజిషన్ అంటే ఏంటి? 1, 3 అంటే ఏంటి? సో ఈ పర్టికులర్ బ్రాకెట్ కి ఇది ఫస్ట్ పొజిషన్ లో ఉన్నట్టు కదా. సో దీంట్లో 0 1 2 సెకండ్ 2 పొజిషన్స్ ఉన్నాయి కదా, 2 ఇవ్వండి. ఓకేనా. సో సెకండ్ 0 1 2 సెకండ్ పొజిషన్ లో ఏమున్నట్టు? 6 ఎలిమెంట్. అలా అవుట్పుట్ వస్తుంది. దిస్ ఇస్ హౌ వి కెన్ వర్క్ విత్ 2 డైమెన్షనల్ అరే. సో ఈ nd ఎన్యూమరేట్ మెథడ్ యూజ్ చేసి 3 డైమెన్షన్ లో ఎలా వర్క్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏఆర్ఆర్ అండ్ స్క్రోల్ 3d అనే వేరియబుల్ లో np డాట్ అరే, ఇక్కడ కొన్ని వాల్యూస్ స్టోర్ చేస్తున్నా. ఇట్ ఈస్ ఎ 3 డైమెన్షనల్ అరే. 1 2 3 2 3 4. ఓకే, వాల్యూస్ అండ్ 5 6 7 8. ఓకే, జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఇండెక్స్ idx కొత్త వేరియబుల్ np డాట్ ఇలా కూడా రాయొచ్చు అనమాట క్వరీ. ఓకే, లైక్ కోడ్ ఇలా రాసినా మనకు అవుట్పుట్ వస్తుంది. nd ఎన్యూమరేట్ ఏఆర్ఆర్ అండర్ స్కోర్ 3d ఈజ్ ఈక్వల్ అనే వేరియబుల్ తీసుకున్నాం. np డాట్ అరే 3 డైమెన్షనల్ అరే క్రియేట్ చేసాం. ఓకే, ఫర్ idx x ఇస్ np డాట్ nd ఎన్యూమరేట్ ఇక్కడ అరే కాల్ చేయండి. ఏఆర్ఆర్ అండర్ స్కోర్ 3d కదా. సో జస్ట్ ప్రింట్ నాకు ఇండెక్స్ వాల్యూ కావాలి, idx కావాలి, x వాల్యూ కావాలి. ఓకే, జస్ట్ క్లోజ్ దిస్, జస్ట్ షిఫ్ట్. చూడండి 0. సో అంటే ఈ ఫస్ట్ బ్రాకెట్ లో ఇది మొత్తం ఎలిమెంట్ 0 లో ఉన్నట్టు. ఇంకానా ఈ బ్రాకెట్ కి సెకండ్ బ్రాకెట్ కి ఇది 0th పొజిషన్ లో ఉన్నట్టు, ఇది ఫస్ట్ పొజిషన్ లో ఉన్నట్టు. అదే థర్డ్ బ్రాకెట్ కి ప్రతి దానిలో 4 ఎలిమెంట్స్ ఉన్నట్టు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ దీని షేప్ కనుక్కుందాం. చూడండి షేప్ ఏమొస్తుంది? ఏఆర్ఆర్ అండర్ స్కోర్ 3d అంటే, సో చూడండి అంటే దీనికి మొత్తం 1 ఎలిమెంట్ 1, 2, 4 అని వస్తుంది. ఏఆర్ఆర్ అండర్ స్కోర్ షేప్. సో 1, 2, 4. ఓకే, సో చూడు 1 అంటే 0, ఇక్కడ 2 అంటే 1 ఫస్ట్ పొజిషన్, 3 అంటే అదే నథింగ్ బట్ 3 లైక్ పొజిషన్ కాబట్టి 3 ఎలిమెంట్స్ 0 1 2 3 పొజిషన్స్. ఓకేనా. సో ఇక్కడ చూడండి 0, 0, 0లో 1 ఎలిమెంట్, 0, 0, 1 లో సెకండ్ ఎలిమెంట్,
ఇలా మనం 3 డైమెన్షన్ ని యాక్సెస్ చేస్తాం. సో దీంట్లో రీషేప్ కూడా చేయొచ్చు. సో మెథడ్స్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, లైక్ రీషేప్ అని అండ్ లైక్ లూపింగ్ కూడా చేయొచ్చు. లెట్స్ సీ 1 by 1 ఎగ్జాంపుల్. సో ముందు రీషేప్ ఎలా చేయాలో చూద్దాం. ఒక అరేని రీషేప్ ఎలా చేయాలో చూద్దాం. ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఎన్పి డాట్ అరే, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం 1 2 3 4 5 6. ఓకేనా, జస్ట్ క్లోజ్ దిస్ బ్రాకెట్. ఒక కొత్త వేరియబుల్ తీసుకుందాం, y అనే వేరియబుల్. దీంట్లో రీషేప్ కావాలి నాకు. ఏం రీషేప్ కావాలి? ఎక్స్ డాట్ రీషేప్. సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మనకి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. 6 ఎలిమెంట్స్ ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు మనం? 2 3s are 6, 3 2s are 6 కదా. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 3,2 షేప్ తీసుకుంటున్నా. అంటే ఇక్కడ తీసుకున్న ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది ఇక్కడ సాటిస్ఫై అవ్వాలన్నమాట ప్రొడక్ట్ చేస్తే. సో అప్పుడే మనం రీషేప్ చేయగలం. సో చూడండి, జస్ట్ కాల్ ద బై. సో 3,2 లో ఫామ్ అయిపోయింది, అంటే 3 rows 2 columns లో ఫామ్ అయింది. దిస్ ఇస్ హౌ యూ కెన్ వర్క్ విత్ రీషేప్. అదే నా దగ్గర 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తున్నానంటే లైక్ చూడండి, ఒక కొత్త ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో సంథింగ్ z అనే ఒక వేరియబుల్, a అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు np డాట్ అరే. నా దగ్గర ఏంటంటే ఓన్లీ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 2 3 4 5. ఓకే, 4 5. ఈ 5 ఎలిమెంట్స్ ని నేను ఏం చేస్తున్నానంటే 2 by 2 షేప్ లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ డాట్ రీషేప్ ఆఫ్ 2,2. ఓకే, బట్ నా దగ్గర 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను దీన్ని 2,2 లో కంప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్? అవ్వదు అనమాట. మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఏం ఎర్రర్? ఓకే, ఫస్ట్ రీషేప్ కరెక్ట్ గా ఇద్దాం. రీషేప్, అందుకే అట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చింది, బట్ మనకు వాల్యూ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో రీషేప్ అని ఇస్తే కెనాట్ రీషేప్ అరే ఆఫ్ సైజ్ 5 into షేప్ ఆఫ్ 2 by 2. సో 2 by 2 అంటే 4 ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ నేను ఏంటి నాకు 5 నా దగ్గర 5 ఎలిమెంట్స్ ఉంటాయి. సో కంప్రెస్ చేయడం. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్. సో నార్మల్ గా లూపింగ్స్ లో ఇటరేట్ చేయాలంటే ఏంటి, లైక్ 1 dimension ఇటరేట్ చేయాలంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో సి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 2 3 4. ఓకే, ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఫర్ y in x, then I need to print off y. ఓకే, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. 1 2 3 4 అని. అదే నా దగ్గర 2 dimension అరే ఉంది. చూడండి, 1 2 3 4 5 6. ఇది 2 dimension అరే. సో నేను ఏం చేస్తున్నా, ఫర్ y in x I need to print y. ఏమవుతుంది ఇక్కడ? సో ఇక్కడ ఏమవుతుంది, ఇలా వస్తుంది. బట్ నాకేంటి ఇటరేషన్ అంటే ఏంటి, సింగిల్ ఇటరేషన్ లో రావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ ఇంకో లూప్ రాయాలి, రైట్? సో ఫర్ z in y అని, ఫర్ z in y అండ్ అగైన్ ఐ నీడ్ టు చేంజ్ ప్రింట్ ఆఫ్ z. అప్పుడు నాకు సింగిల్ ఇటరేషన్ లో వస్తుంది. ఇలా మనం 3 dimension అంటే మళ్ళీ 3 లిస్టెడ్ లూప్స్ రాయాలి, రైట్? సో ఇది కొంచెం డిసడ్వాంటేజ్ నార్మల్ లైక్ పైథాన్. అదే మనం numpy మాడ్యూల్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక బెనిఫిట్ ఉంది, చూడండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు np డాట్ అరే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, 3 dimension అరే క్రియేట్ చేస్తున్నా. 1 2 3 4 5 6 7 8. ఓకే, జస్ట్ క్లోజ్ ద 3 brackets. జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్. సో ఇక్కడ ఏంటంటే ఇదే అరేని నేను 1 by 1 ఇటరేషన్ అవ్వాలంటే ఇలా రాయాలంటే ఇక్కడ ఏంటి 2 dimension కాబట్టి 2 లూప్స్ రాసాం. అది ఇది 3 dimension కాబట్టి 3 లూప్స్ రాయాలి. సో ఈ numpy మాడ్యూల్ వల్ల బెనిఫిషియల్ ఏంటంటే ఫర్ y in np డాట్ nd ఇటర్. సో ఈ nd ఇటర్ అనే మెథడ్ యూజ్ చేయడం వల్ల ఒక్క లూప్ రాస్తే డైరెక్ట్ గా మనకి సింగిల్ ఇటరేషన్ తో ఇచ్చేస్తున్నాం. చూడండి, ప్రింట్ ఆఫ్. సో సింగిల్ ఇటరేషన్ లో వచ్చేసి దట్స్ ద బెనిఫిషియల్ ఆఫ్ numpy. సో ఇక్కడ మనం లైక్ టైప్ కన్వర్షన్ కూడా చేయొచ్చు. ఒక డేటా టైప్ ని వేరే డేటా టైప్ లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఒక అరే తీసుకుందాం, ARR ఈజ్ ఈక్వల్ టు np డాట్ అరే. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 1 2 3 4 అనే వాల్యూస్ తీసుకున్నాను. ఇక్కడ డైరెక్ట్ గా మనం స్పెసిఫై చేయాలి డేటా టైప్, ఏ డేటా టైప్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు ఫ్లోట్. ఓకే, సో ఫ్లోట్ అని ఇస్తున్నా, f అని ఇస్తున్నా. ప్రింట్ ఆఫ్ ARR డాట్ డేటా టైప్ కూడా కనుక్కోవచ్చు అలా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లోట్. సో నేను తీసుకున్న ఇంటీజర్ దాన్ని దేంట్లో కన్వర్ట్ చేసా, ఫ్లోట్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ టైప్ కన్వర్షన్. అలా మనం ఇంటీజర్ ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయొచ్చు, స్ట్రింగ్ ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకేనా, అండ్ ఆల్సో బూలియన్ కూడా. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ టైప్ కన్వర్షన్. ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ డిస్కస్ చేస్తే we can complete the numpy. సో let's discuss about those methods also. సో ఇక్కడ ARR1 is equal to np dot array 1 2 3 అనే వాల్యూస్ తీసుకుంటాం. సేమ్ ఇంకో అరే తీసుకుంటున్నా, ARR2 is equal to np dot array ఇక్కడ 4 5 6. ఓకే,
సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఈ 2 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ARR అనే AR2 వీటిని కన్కాటినేట్ చేయాలనుకుంటున్నాను. ARR అనే కొత్త వేరియబుల్ తీసుకొని np డాట్ కన్కాటినేట్ అనే మెథడ్ యూస్ చేస్తాం. కన్కాటినేట్ ఓకే. ఈ కన్కాటినేట్ ఏం చేస్తుందంటే ARR1 ARR2 ఒక సింగిల్ డైమెన్షన్ అరేలో కన్వర్ట్ చేయాలి. ఇక సింగిల్ డైమెన్షన్ అరేలో అంటే 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ మొత్తం ఒకే చోట వచ్చేసి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో లెట్స్ సీ కన్కాటినేట్ ఓన్లీ లిస్ట్ ద ఇంటిజర్ అంటే ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్ యూస్ చేయాలి. కెనాట్ ఎస్ ఇక్కడ ఇంకో స్క్వేర్ పారాంథసిస్ బ్రాకెట్ యూస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో జస్ట్ షిఫ్ట్ అంట జస్ట్ కాల్ AR. సో ఏం చేస్తుంది 1 2 3 4 5 6 అనేది అవుట్పుట్ లోకి వస్తుంది. అదే సేమ్ 2 డైమెన్షన్ అరే అనుకున్నాం. సో ARR1 is equal to సో దట్ ఈస్ 1 డైమెన్షన్ అరే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా 2 డైమెన్షన్ అరే తీసుకుంటున్నాను. np డాట్ అరే సో 1 2 ఓకే క్లోజ్ ద బ్రాకెట్ ARR2 is equal to np డాట్ అరే. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే 5 6 ఓకే 7 8 అనే వాల్యూస్ తీసుకుంటున్నాను. జస్ట్ క్లోజ్ ద బ్రాకెట్. సో ఇక్కడ ఏంటి ARR అనే కొత్త మెథడ్ తీసుకొని np డాట్ కన్కాటినేట్ చేస్తున్నాం. కన్కాటినేట్ ఇక్కడ ARR1 ARR2 ఇక్కడ ఏం చేస్తున్నానంటే యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 1 అని ఇస్తుంది. అంటే ఏం చేస్తుంది ఇక్కడ సో అవుట్పుట్ వచ్చేసరికి 1 2 5 6 అంటే ఇది 0th పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ 1 2 5 6 తర్వాత 3 4 7 8 అనేది అవుట్పుట్ లోకి వస్తుంది. చూడండి సింటాక్స్ ఎర్రర్ క్లోజ్ చేయడం మర్చిపోయాను. జస్ట్ క్లోజ్ హియర్ జస్ట్ షిఫ్ట్ అంట జస్ట్ కాల్ AR. ఓకేనా. సో చూడండి సో దిస్ ఇస్ హౌ వి కెన్ 1 2 5 6 3 4 7 ఇలా కన్కాటినేట్ అవుతుంది. అలాగే జాయినింగ్ అరేస్ ని స్టాక్ మెథడ్ తో కూడా జాయిన్ చేయొచ్చు. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్ స్టాక్ హెచ్ స్టాక్ డి స్టాక్ ఏ స్టాక్ ఎలా చేయాలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ ఇదే తీసుకుంటున్నాను నేను. లైక్ దిస్ ఎగ్జాంపుల్ జస్ట్ క్లిక్ హియర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ కన్కాటినేట్ హియర్ ఐ యామ్ యూజింగ్ ద స్టాక్. ఇన్వెస్ట్ చేస్తున్నా np డాట్ స్టాక్. ఇక్కడ ఏం చేస్తుందో చూద్దాం. సో యాక్సెస్ ఇస్ ఈక్వల్ టు 1 అని ఇస్తున్నా. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తుంది 1 2 ఐ మీన్ దిస్ ఇస్ 1 డైమెన్షన్ అరే. ఇక్కడ ఏం చేస్తుందంటే 1 4 2 5 3 6 అని అవుట్పుట్ లో ఇస్తుంది. అలా స్టార్ట్ చేస్తుంది. చూడండి 0th పొజిషనల్ బేస్ లో స్టార్ట్ చేస్తుంది 1 4 2 5 3 6. ఓకే. సేమ్ ఎగ్జాంపుల్ హెచ్ స్టార్ట్ చేద్దాం. సో సేమ్ ఎగ్జాంపుల్ what I am doing, I am performing the H stack. ARR is equal to H stack np np dot H stack. Horizontal stacking and H stack. Okay. So ఇక్కడ ఏంటి ARR1 ARR2 just close with double brackets. That's it. Okay. ఇక్కడ ఇంకో బ్రాకెట్ just shift enter just call the ARR. దీన్నే హారిజంటల్ స్టాకింగ్ అంట. ఈ హారిజంటల్ స్టాకింగ్ కన్కాటినేట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కన్కాటినేట్ సేమ్ రిజల్ట్ ఇచ్చింది చూసారా. సో ఇక్కడ స్టాకింగ్ చూసుకున్నట్టయితే లైక్ నార్మల్ స్టాకింగ్ చూసుకున్నట్టయితే మనకి డి స్టాక్ కి ఈక్వల్ అవుతుంది. సేమ్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా డి స్టాక్ ఇస్తున్నా. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ హెచ్ స్టాక్ ఐఎమ్ టేకింగ్ డి స్టాక్. సో ఈ డి స్టాక్ తీసుకోవడం వల్ల ఇక్కడ అవుట్పుట్ ఐ మీన్ ఎస్ స్టాక్ కాదు డి స్టాక్ చూడండి. సో కాల్ ద ARR. సో చూసుకున్నట్టయితే 1 4 2 5 3 6 ఎక్కడ వచ్చింది మనకు అవుట్పుట్ స్టాక్ విత్ యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు డి స్టాక్ హెచ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు కన్కాటినేట్ కదా. సో ఇలా మనం పర్ఫామ్ చేయొచ్చు. అలాగే వి స్టాక్ కూడా. సో వి స్టాక్ చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ డి స్టాక్ ఐ యూజింగ్ వి స్టాక్. సేమ్ ఎలా ఉందో అలాగే అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. 1 2 3 4 5 అని వస్తుంది. 1 2 3 4 5 6 అలా. అంటే 1D అరేని 2D లో కన్వర్ట్ చేయాలంటే వి స్టాక్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ARR డాట్ ఎండ్ కనుక్కుందాం. నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఉన్నాయి 2 డైమెన్షన్స్. ఓకే. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ వర్క్ విత్ స్టాక్స్. అలాగే లైక్ సర్చింగ్ ఏదైనా ఒక ఎలిమెంట్ సర్చ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి సర్చింగ్ అంటే ఏంలా ఏదైనా ఒక ఎలిమెంట్ సర్చ్ చేయాలనుకుందాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎరే ఉంది, దాంట్లో 4 ఎలిమెంట్స్ సర్చ్ చేయాలనుకుందాం. ఆ 4 ఏ పొజిషన్ లో ఉందో డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే. సో ఈ సర్చ్ మెథడ్ కోసం మనం వేర్ అనే క్లాస్ యూజ్ చేస్తాం, వేర్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. చూడండి 1 2 3 4 5 4 4. ఓకే. ఇక్కడ ఏంటి 4 ఎలిమెంట్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది 3 టైమ్స్ రిపీట్ అయింది. అది ఏ పొజిషన్ లో ఉందో కూడా మనకు చెప్తుంది అనమాట. సో చూడండి np డాట్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్కడైతే 4 కి ఈక్వల్ ఉందో దాని పొజిషన్స్ చెప్పండి అని అడుగుతున్నాం. ఓకే. ప్రింట్ ఆఫ్ 1.
సో చూడండి 3, 5, 6. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ వర్క్. అలాగే మనం ఇక్కడ కండిషన్స్ కూడా చేంజ్ చేయొచ్చు. సో వీ కెన్ ఆల్సో చేంజ్ ద కండిషన్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈక్వల్ టు సో %2 is equal to 0 అని ఇస్తున్నాను. %2 is equal to 0. ఈ కండిషన్ ఎక్కడైతే సాటిస్ఫై అయిందో వాటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అది నాకు అవుట్పుట్ లో కావాలి అని అర్థం. ఓకే, సో 1, 3, 5, 6 ఇలా అనమాట. సేమ్ అదే ఏం చేస్తున్నా ఇన్స్టెడ్ ఆఫ్ x%2 is equal to 0 నేను ఏం చేస్తున్నా అంటే is equal to 1 అని ఇస్తాను. ఓకే, సో నా విల్ గెట్ ద పొజిషన్స్ అంటే ఇప్పుడు రివర్స్ అవుతుంది అనమాట. లైక్ ఈవెన్ నంబర్స్ వస్తాయి చూడండి, ఎందుకంటే పొజిషన్స్ కదా అడుగుతుంది. ఫ్రంట్ ఆఫ్ y చూడండి. సో 0, 2, 4 అనేది అవుట్పుట్ లోకి వస్తుంది. ఇలా వర్క్ చేస్తాం. అండ్ ఆల్సో ఏదైనా ఒక ఎలిమెంట్స్ ఉన్నాయి లైక్ క్యారెక్టర్స్ అని కాదు, నంబర్స్ అని కాదు, స్ట్రింగ్స్ అని కాదు, ఏదైనా. ఓకే, సార్టింగ్ అంటే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో సార్ట్ ఏం చేస్తుందంటే లైక్ డిసెండింగ్ ఆర్డర్ నుంచి లైక్ స్మాల్ టు బిగ్ అనేది ఇస్తుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ARR is equal to np.array. ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఎలిమెంట్స్ తీసుకుంటున్నా సంథింగ్ లైక్ 3, 9, 1, 0, 2 సంథింగ్ లైక్ దిస్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సార్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ np.sort of array, అవర్ వేరియబుల్. just close, just shift enter. So see 0, 1, 2, 3, 9. Okay, sort చేస్తాం. So this is all about the NumPy module. So in the next video we'll discuss about pandas module. Okay, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. Brawly Academy.